పరమేశ్వరుడు ప్రియ పరిశుద్ధ దేవుడు మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో వందనాలు చేస్తున్నాను. ఈ రోజున మనము లేఖన భాగాన్ని చదువుకొని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోజిట్ పౌలు గారు పరమ రచించినటువంటి 5వ అధ్యాయంలో 11వ 16వ వచనంలో చదువుకుందాం. కావున కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి. మరి రీతిగా ప్రారంభం నుంచి తండ్రి మీరు మాకు తోడుగా ముందు ఈ యొక్క జీవము గల మాటలను ప్రకటించడానికి ఈ సమయంలో మరి ఈ సమయంలో ఈ యొక్క జీవము గల మాటలు ప్రకటించుకుంటుగా తండ్రి ఈ యొక్క ఆత్మ సహాయం అందించండి. ఉంది ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించగలపడని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమారులారా, ఈ రోజున మన యొక్క ప్రధాన అంశం ఏంటంటే నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు యేసు క్రీస్తును ఏ మహిమలో చూడాలి. నూతన సృష్టిగా మార్చబడిన వారు యేసు క్రీస్తు ప్రభువుల వారిని ఏ మహిమలో, ఎలాంటి మహిమలో చూడాలి అనేటువంటి ఈరోజు మన యొక్క ప్రధాన అంశం. అయితే నూతన సృష్టిగా ఎవరు మార్చబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ ప్రపంచము ధర్మం చొప్పున ముందు నడుస్తున్నటువంటి వారు, అదే విధముగా అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వారు, దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఎంచబడినటువంటి వారు, శరీరమందు పాపమును వేలనిచ్చేటువంటి వారు, అదే విధముగా శరీరమును అనుసరించి జీవించేటువంటి వారు ఎవరు అంటే నూతన సృష్టిగా ఎవరు మార్చబడతారు అనేటువంటి విషయంలో మరి శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకునే వారు, నానా విధములైన దురాశలకు గౌరవములకు దాసులైనటువంటి వారు మరి నూతన సృష్టిగా మార్చబడేటువంటి అవకాశం ఉంటుంది. ఎలా అంటే వారు ఎలా మార్చబడతారు అంటే, నూతన సృష్టిగా మార్చబడాలి అంటే ప్రధానంగా ఏమి వినాలి అంటే క్రీస్తుని గురించినటువంటి మాటలు వినాలి. ఎందుకు వినాలి క్రీస్తు గురించి మాటలంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించి మాటల వల్లనే కలుగుతుంది. కాబట్టి క్రీస్తుని గురించిన మాటలు వినాలి, అందువలన మనకు విశ్వాసం కలుగుతుంది. నూతన సృష్టిగా మార్చబడాలి అంటే మరి ఏమి చేయాలి అనేటువంటి దాంట్లో మనం చాలా ప్రాముఖ్య విషయాలు నేర్చుకున్నాం గతంలో. అంటే యేసు క్రీస్తుని మరి ప్రభువు అని ఒప్పుకోవాలి. మరి యేసు క్రీస్తు వారిని దేవుడు మృతుల నుండి లేపనని హృదయమందు విశ్వసించాలి. అదే విధముగా మారు మనసు పొందాలి. మరి పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. దాన్ని ఏమంటారంటే కొత్తగా జన్మించడము, పాప క్షమాపణ జరుగుతుంది కొత్తగా జన్మించిన వారిలో. అదే విధముగా వారు దేవుని వలన పుట్టిన వారు అని పిలువబడతారు. శాశ్వత జీవము గల
దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు అంటే నూతన సృష్టిగా పిలువబడేటువంటి వారు ఎవరు అంటే సువార్త ద్వారాగా కనబడినటువంటి వారు ఏమై ఉన్నారంటే నీతిమంతులు, పరిశుద్ధులై ఉన్నారు. అదే విధంగా వారు ఎవరి బోధ యందు నిలబడి వారు అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలాయి అపోస్తులు నవరుల వేసేటువంటి వారి మీద కట్టబడిన వారుగా ఉంటున్నారు. అదే విధముగా వారు ఈ జీవిత కాలం మట్టుకే తీసినందు బ్రతక ఉద్దేశించేటువంటి వారు కాదు. ఈ జీవిత కాలం అంటే తీసినందు నిరీక్షణ కలిగినటువంటి వారు కాదు. కనుకనే రాబో కాలానికి మంచి పునాదిని వేసుకునేటువంటి వారు. మంచి పునాది ఏంటంటే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే వారు. కనుకనే పిల్లరా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు నూతన సృష్టిగా మార్చబడానికి ఏం చేయాలో మనం నేర్చుకున్నట్టుగా అయితే ఈ నూతన సృష్టిగా మార్చబడిన వారికి మరి యేసు క్రీస్తు వారిని ఎలాంటి మహిమలో చూడాలి? నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు యేసు క్రీస్తు వారిని ఏ మహిమలో చూడాలి, ఎలాంటి మహిమలో చూడాలి అనేటువంటి మన యొక్క ప్రధానమైనటువంటి అంశం పిల్లరా. కనుకనే ఒక సందర్భంలో మరి లేఖనం ఏం చెప్తా ఉందంటే, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము, మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. శరీర రీతిగా ఎరగని వారు యేసుక్రీస్తు వారిని చూస్తారు. అంటే యేసుక్రీస్తు వారిని శరీర రీతిగా చూడరు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే నేటి కాలంలో చాలా మంది ఏం చేసుకున్నారంటే, మరి ఆ యేసుక్రీస్తు వారు ఈ పోలికలో ఉంటారు అని కొంతమంది విగ్రహాలను మరి నిర్మించేసుకొని విగ్రహాలను చూసుకుంటారు. అదేవిధంగా కొంతమంది ఇళ్లలో చిన్న చిన్న ఫోటోలు పెట్టుకొని యేసుక్రీస్తు వారు ఎలాగ ఉంటాడు అనేటువంటి ఆ ఫోటోల్లో చూస్తూ ఉంటారు. అయితే నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు అంటే కొత్తగా జన్మించినటువంటి వారు, పాపం నుండి విమోచించబడినటువంటి వారు, నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను తీర్చబడినటువంటి వారు ఎవరు వారంటే వారు యేసుక్రీస్తు వారిని శరీర రీతిగా చూడరు. శరీర రీతిగా అంటే ఈ ఆకారంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు అనేటువంటి విషయంలో వారు చూడరు. ఇంకొకటి ఏంటంటే ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారు కాదు అనేటువంటి మనకు ప్రధానంగా అర్థమవుతారు. కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు ఆయన ఎలాంటి మహిమను కలిగి ఉన్నాడు? ఇది ఎవరి బోధ వలన ప్రత్యక్షపరచబడింది? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు ఉన్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడి ఉన్నాడు, ఆయన మన నిమిత్తం ఆయన నిలబడి ఉన్నాడు, మన నిమిత్తము తండ్రి అని దేవుడు యేసుక్రీస్తు వారు నియమించుకున్నాడు అనేటువంటి విషయాలు మరి ఎవరి ద్వారాగా మనం తెలుసుకుని ఉన్నామంటే అపోస్తులు ప్రవక్తల ద్వారాగానే మనము తెలుసుకుని ఉన్నాం. అందుకనే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే అంతకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలు, క్రీస్తుకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరైనా కానీ ఏం చెప్పారంటే, త్వరలో యేసుక్రీస్తు వారు రాబోతూ ఉన్నాడు, ఆయన కన్యక గర్భంలో జన్మిస్తాడు, ఆయన శ్రమ పడతాడు, శిలువ వేయబడతాడు, తిరిగి మూడో దినం లేపబడతాడు అని ప్రకటించారు. కానీ మరి యేసుక్రీస్తు వారు ఈ యొక్క జగత్తు పునాది వేయబడక మునిపై నియమించబడ్డాడని కానీ, ఆయన మన మహిమ నిమిత్తము ఉన్నాడని కానీ, ఆయన మన కొరకే యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు నియమించాడనేటువంటి విషయాలు మరి ఎవరు కూడాను ప్రవక్తలు కూడా ఇంతకు ముందు అపోస్తులకు ముందు ఉన్న ప్రవక్తలు ఎవరు కూడాను క్రీస్తుని గురించి ప్రవచించాల. అయితే యేసుక్రీస్తు వారి విషయమై ఈ లోకానికి రాకముందు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్టే ఆ యోహాను గారు అంటే యేసుక్రీస్తు వారికి ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు మరి ఏం చెబుతూ ఉన్నాడు అంటే, ఆయన పత్రికలో 17వ అధ్యాయంలో రాయబడి ఉంటది. యేసుక్రీస్తు వారి మాటల్లో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అని దేవునికి, తండ్రి ఈ లోకానికి రాకముందు నీ వద్ద నాకు ఎలాంటి మహిమ ఉన్నదో అలాంటి మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరుచుకోనేటువంటిది యేసుక్రీస్తు వారు మరి ప్రార్థన చేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన, ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి 17వ అధ్యాయంలో,
తండ్రి లోకము లోకము పుట్టక మునుపు మీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నాడు. అంటే లోకము పుట్టక మునిపే యేసుక్రీస్తు వారు ఒక మహిమను కలిగి ఉన్నాడు. అది ఎలాంటి మహిమ అనేటువంటిది కానీ మనం పరిశీలన చేసినట్టయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపే ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. లేఖనం చెప్తా ఉంది కొలసీ పత్రిక 1:15లోను, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలోను, కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయన దేవుని స్వరూపే ఉన్నాడు, అదృశ్య దేవుని స్వరూపే ఉన్నాడు అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా చెప్పబడతా ఉన్నాయి. అదే విధంగా ఆయన ఆ వాక్యము అయి ఉన్నటువంటి దేవుడే అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే మరి వాక్యమై ఉన్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉన్నాడు. అంటే ఆయన ఈ లోకానికి రాకముందు అదృశ్య దేవుని స్వరూపంగా ఉన్నాడు. దేవుని స్వరూపాన్ని కలిగినటువంటి వాడు. అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క అధికారము, చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పబడతా ఉన్నాయి. ఏ విధముగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు ఆయన కలిగిన మహిమ ఎలాంటిదో చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన ఎలాంటి వాడు అంటే ఒక ప్రకటన చెప్పబడతా ఉంది, ఆయన దేవుని వాక్యము అను నామము ఆయన పెట్టబడినదంట. వాక్యము అనే నామము అంటే చాలా మంది వాక్యము దేవుడై ఉన్నారంటే ఈయన ఒక్కడైన దేవుడు అనేటువంటి బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాదు, యేసుక్రీస్తు వారు దేవుడు ఎలా అవుతాడు, మనకు ఒక్కడే దేవుడు అయితే యేసుక్రీస్తు వారు ఇంకొక దేవుడా, చిన్న దేవుడా అనేటువంటి చాలా మంది బోధించేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే లేఖనాలను మనము తప్పు పట్టకూడదు. లేఖనాలు ఏం చెప్పబడతా ఉన్నదో దానినే మనము పరిశీలించాలి, పరీక్షించాలి. అందుకనే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడట, అవి అతనికి వెరితనముగా ఉంటాయట. చూడండి, అంటే చాలా మంది ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఎవరు, క్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, క్రీస్తు శిరస్సు గారి సంఘంలో చేర్చబడిన వారు ఏమై ఉన్నారు, వారందరిలో ఎవరు వ్యాపించి ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలియనటువంటి వారిని మనం చూస్తా ఉన్నాం పిల్లలు. అందుకనే ఆయన యేసుక్రీస్తు వారి లోకానికి రాకముందు ఉన్నటువంటి మహిమ వాక్యం దేవుడై ఉండేది అనేటువంటిది చెప్పబడతా ఉంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు, దేవుని స్వరూపం కలిగిన వాడే అన్నాడు చెప్పబడతా ఉంది. ఇంకా చాలా సందర్భాలు ఏం చెప్పబడతా ఉందంటే దేవుడట సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచించాడట. సమస్తాన్ని కూడా, అంటే తనను తప్ప సమస్తాన్ని క్రీస్తుకు లోపరిచాడు అనేటువంటి వాక్యం చెప్పబడతా ఉంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 27 నుంచి 28వ వచనాల్లో మరి యేసుక్రీస్తు వారు కలిగినటువంటి అధికారం ఎలాంటిదంటే, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచించను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషితమే. అంటే ఆయనను తప్ప సమస్తాన్ని కూడా క్రీస్తుకు లోపరిచించాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. మరియు సమస్తమును ఆయన లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వములకు నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే లోపడును. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు వారి విషయంలో ఈ లోకానికి రాకముందు తనకు కలిగి ఉన్నటువంటి మహిమను మనం చూస్తున్నాం. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నాకి అన్నాడు యేసుక్రీస్తు వారు. అదే విధముగా ఆయన పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెబుతాడంటే, ఆయన నా మాటలు తీసుకొని మీకు అవే తెలియజేస్తాడు అనేటువంటి విషయాలు యోహాను సువార్త 16వ అధ్యాయంలో మరి చెప్పుకున్నట్టుగా మనం చూస్తా ఉంటాం. అందుకనే మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఉన్నాము అంటే యేసుక్రీస్తు వారు మనం ఏ విధంగా ఎరిగి ఉన్నాము. నేను క్రైస్తవుడు అనగా నూతన సృష్టిగా మార్చబడినటువంటి వాడు యేసుక్రీస్తు వారిని ఎలాంటి మహిమలో చూడాలి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాంటి మహిమలో ఉన్నాడో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. నేను నా తండ్రి నామములో వచ్చానంటున్నాడు, నేను యోనా కంటే గొప్పవాడు అంటున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు అంటూ ఉన్నాడు. అదే విధముగా నాకు పాపములను తీసివేసేటువంటి అధికారం నాకు ఉంది అంటున్నాడు. చాలా విషయాలు మరి సూచక్రియలు అద్భుతాలు ఎన్నో చేస్తున్నాడు, స్వస్థతలు. మరి అటువంటి యేసుక్రీస్తు వారు
మరి ఈ లోకంలో కలిగిన మహిమ మనకు స్పష్టంగా తెలుసు. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎలాంటి మహిమలో ఉన్నాడు? ఒక క్రైస్తవుడు లేకపోతే నూతన సృష్టిగా మార్చబడిన వారు యేసుక్రీస్తు వారిని మరి విగ్రహాల్లో చూడాలా, లేకపోతే ఫోటోల్లో చూడాలా? ఏ విధంగా చూడాలి? అపోస్తుల బోధ యందు మనం నిలిచి ఉండాలా లేదా? అపోస్తులు ఓ, ప్రకటించినటువంటి బోధ క్రీస్తు బోధే కదా. ఆ క్రీస్తు బోధ యందు మనం నిలిచి ఉంటే నేటి కాలంలో ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క విగ్రహాలు కావచ్చు, యేసుక్రీస్తు వారు రూపంలో చేయించుకునేటువంటి బొమ్మల ప్రతిమలు కావచ్చు, మనం ఎందుకు చూస్తాం వాటిలో? ఇది సాతాను కల్పించేటువంటి ఒక క్రియ. యేసుక్రీస్తు వారు ఈ రీతిగా ఉంటున్నాడు, మనం ఈ రూపంలో మనం యేసుక్రీస్తు వారిని చూడాలి అనేటువంటిది సాతాను మరి ఒక తంత్రముగా మనము గ్రహించాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారు శరీరీతిగా ఈ లోకంలో జీవించాడు, కానీ ఆయన మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఎలాంటి మహిమలో ఉన్నాడు అంటే అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మకు సత్యమును ఆరాధించువాలి. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా ఆత్మ అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా మంది గ్రహించలేకపోతూ ఉన్నారు. వీళ్ళగా మరి కనుకనే మరి యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే తన శిష్యుల వద్దకు వచ్చి పునరుత్థానం తర్వాత యేసు తన శిష్యుల వద్దకు వచ్చాడు. ఏమంటూ ఉన్నాడు అంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. ఎక్కడెక్కడైనా అధికారాన్ని కలిగి ఉన్నాడు పునరుత్థానం తర్వాత అంటే పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. అదే విధంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడతా ఉంది. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత మరి ఆయన దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు. చూడండి, అంటే అలాంటి క్రీస్తు మనం చూడాలి. అంతేగాని దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడినటువంటి క్రీస్తుని మనం చూడకూడదు. శరీర రీతిలో ఉన్నటువంటి క్రీస్తుని మనం చూడకూడదు. ఎందుకంటే ఆయన అదృశ్య దేవ స్వరూపి అన్నాడు. అదే విధముగా పరలోకములకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను ఆయన అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆ క్రీస్తుని మనం చూడాలి. ఇంకేం చెప్పబడతా ఉంది అంటే ఆ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల్లో ఆయన ఆ బలాతిశయం చేత, ఆయన అనగా ఇక్కడ తండ్రి అయిన దేవుడు, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక, ఏమంటున్నాడు? ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వన కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదం కింద ఉంచి సమస్తము పైన ఆయనకు సంఘం శిరస్సుగా నియమించి ఉన్నాడు. అంటే ఆ క్రీస్తును చూడాలి. పరలోకంలో మరి దేవుని యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నటువంటి క్రీస్తునే మనం చూడాలి. కానీ విగ్రహాల్లోనూ ప్రతిమలలోనూ ఫోటోల్లోనూ చూసేటువంటి క్రీస్తుని మాత్రము చూడకూడదు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాం అంటే చాలా మంది చూస్తూ ఉన్నాం. మరి కొంతమంది ఆ ఇళ్లలో ఏం చేస్తూ ఉంటారంటే ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, పూజా మందిరం. అక్కడ ఎవరిని ప్రతిష్ఠించుకుంటూ ఉన్నారంటే యేసుక్రీస్తు వారి యొక్క బొమ్మలను. అదే విధముగా కొంతమంది యేసుక్రీస్తు వారి యొక్క ఫోటోలను. ఈ విధముగా వారు ఇది పూజా గది, ఇక్కడ మేము ప్రార్థన చేసుకుంటాము అనేటువంటిది చాలా మందిలో ఉన్నటువంటి ఒక భక్తి. అయితే అది ఏ స్థితిలోకి తీసుకెళ్తూ ఉంది అంటే సాతాను యొక్క ఉచ్చులోనికి తీసుకెళ్తూ ఉంది. ఎందుకు అంటే దేవుడు ఆత్మ ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా ఆత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మ ఉన్నాడు. ఆత్మ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని శరీర రీతిగా మేము చూడము అని అపోస్తులు ప్రకటించుండగా అలాగనే మేము చూస్తాము అంటే వాక్య విరుద్ధం కాదా?
ఒకసారి ఆలోచించండి. ఇక్కడైనా కానీ ఎవరైనా కానీ ప్రతిమలలో కానీ, అంటే బొమ్మలలో కానీ, ఫోటోలలో కానీ, విగ్రహాలలో కానీ నేను క్రీస్తుని చూస్తాను అంటే అది లేఖనానుసారముగా సరైనటువంటిది కాదు అని గ్రహించలేరు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడి ఉన్నాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత దూతల మీదనో, అధికారుల మీదనో, శక్తుల మీదనో అధికారం పొందిన వాడై ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతాం అనుకుంటున్నారు. అంటే ఈ యొక్క యేసుక్రీస్తు వారి విషయంలో మరి కాలాన్ని గురించి వ్యత్యాసము తెలియలేకపోవటం వల్లనే చాలా మంది ఈ విధంగా చేస్తూ ఉన్నటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం. ఏమంటున్నాడు ఇంకా, ఈ యుగమునందు మాత్రమే కాదట, రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఆ విధముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని మనము చూడాలి. యేసుక్రీస్తు వారు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఎలాంటి మహిమలో ఉన్నాడు అంటే తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఆయన అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడుగా ఉన్నాడు. మరి పరలోకమందును, భూమి మీదను, భూమి కింద ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క వారి మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి నాలుక తండ్రి అయిన మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించే ప్రతి నామమున పైనామం ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇంతటి మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాము? విగ్రహాల్లో చూస్తూ ఉన్నామా ఈ ఆకారం ఉన్నాడు యేసుక్రీస్తు వారిని? పటాల్లో చూస్తూ ఉన్నామా ఈ ఆకారం ఉంటాడు యేసుక్రీస్తు వారని? అది చాలా వాక్య విరుద్ధమే. కాబట్టి ఇకనైనా కానీ ఎవరైనా కానీ అలాగ ఉంటే దాని నుంచి తొలగిపోండి, సర్వసత్యాన్ని తెలుసుకోండి. ఇంకేమన్నాడంటే యేసుక్రీస్తు వారు ఏ స్థితిలో ఉన్నాడు అంటే హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం వద్ద చదువుతుందో, ఆయన ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన ఆయన తత్వము యొక్క మూర్తి మంతమున ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, సమస్తాన్ని కూడా ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నాడు. తన మాట చేత, మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి దూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. అంతటి మహిమలో ఉన్నాడండి యేసుక్రీస్తు వారు. అంతటి మహిమలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ఒక నూతన సృష్టిగా, పాపం నుండి విమోచించబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతుడిగా తీర్చబడినటువంటి ఒక క్రైస్తవుడా విగ్రహాల్లో చూస్తున్నావా యేసుక్రీస్తు వారిని? లేకపోతే పటాల్లో చూస్తూ ఉన్నావా యేసుక్రీస్తు వారిని? అపోస్తులు చెప్పినట్లుగా శరీర రీతిగా క్రీస్తుని ఒకప్పుడు ఎరిగి ఉండిన ఇక మీద ఆయన అలాగ ఎరగము అంటున్నారు. ఎందుకు ఎరగట్లేదు అంటే ఇంతటి మహిమలో ఉన్నాడు కనుకనే. యేసుక్రీస్తు వారు ఎంతటి మహిమను కలిగి ఉన్నాడు అంటే చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషి కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వారిగా ఆయనను చూస్తున్నాము. చూడండి, అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నటువంటి స్థితిని, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన పొందుకున్నటువంటి మహిమను మరి అపోస్తులు మరి చూడండి ఎంత వర్ణిస్తూ ఉన్నారు. ఆ మహిమలో క్రైస్తవుడిగా చూడలేదా యేసుక్రీస్తు వారిని? ఏమంటున్నాడు? దేవుడి కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడి యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వారిగా ఆయనను చూస్తున్నాము. ఆ విధముగా చూడాలి. నూతన సృష్టిగా మార్చబడేటువంటి వారు యేసుక్రీస్తు వారిని ఆ మహిమలో చూడాలి, కానీ ఏదో ప్రతిమలలోనూ విగ్రహాలలోనూ చూడకూడదు. ఇది ఎందుకు చెప్తూ ఉన్నామంటే
మనకి పాత నిబంధన గ్రంథంలో ఒక రాజు గురించి చెప్పబడతా ఉంది. అది దాని గురించి ప్రత్యేకమైన అంశం మనం తెలుసుకుందాం. వారు ఏ విధముగా దేవునికి విరోధముగా చేశారో, దేవుని యొక్క విగ్రహాలుగా, దేవుని ప్రతిమలుగా చేసుకుంటూ మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటూ దేవునికి ఎంత అయిష్టులుగా ఉన్నారో, వారిని దేవుడు ఏ విధంగా వారిని ఆ చేసి ఉన్నాడో కూడా తర్వాత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. అవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా రాయబడి ఉన్నది. ఇంకా యేసుక్రీస్తుని మరి ప్రభువుగా నియమించాడు తండ్రి అయిన దేవుడు. మీరు సిలువ వేసినటువంటి యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించిన. ప్రభు అంటే ఎవరు? మనం పరిపాలించేటువంటి వాడు, మనకు నాథుడు, భర్త, కర్త, ఇవన్నీ కూడాను ప్రభువు అంటే అర్థం. మరి మీరు సిలువ వేసినటువంటి యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అనేటువంటి చెప్పబడతా ఉంది. ఇంకా ఏం చెప్పబడతా ఉంది? అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 31వ వచనంలో ఇశ్రాయేలులకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను. అధిపతి అంటే ఏంటి? అధికారాన్ని కలిగినటువంటి వాడు, సమస్తమైనటువంటి అధికారం ఉన్నటువంటి వాడు అధిపతి. అదే విధంగా రక్షకునిగాను, అంటే నిత్య నరకం నుండి తప్పించటానికి, రక్షించటానికి అధిపతిని గాను రక్షకుడి గాను తన దక్షిణ హస్త బలం చేత హెచ్చించి ఉన్నాడు. ఇంతటి మహిమలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని మనము ఏ విధంగా చూస్తున్నామండి? ఒకసారి ఆలోచించండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు వారిని మరి నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు మరి ఎలాంటి మహిమలో చూడాలో అలాంటి మహిమలో చూస్తేనే కానీ నువ్వు నూతన సృష్టివి, పాపం నుండి విమోచించబడినటువంటి వాడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు అని చెప్పబడుతుంది పిల్లల. ఇంకా ఏం చెప్పబడతా ఉంది అంటే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12 నుంచి 13 వచనాల్లో ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలి అర్పించి. ఎవరు బలి అర్పించింది? యేసుక్రీస్తు వారు. మరి ఒక్క బలి అర్పించి అప్పటి నుండి బలిని అర్పించిన దగ్గర నుంచి అట తన శత్రువులను తన పాదములకు పాదపీఠములుగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని ఆశీర్వాదను. ఇంతటి మహిమలో ఉన్నాడండి యేసుక్రీస్తు వారు. ఏ రోజైతే తను బలిగా అర్పించుకున్నాడో అర్పించిన నాటి నుండి తన శత్రువులను, అనగా అపవాది క్రియలు, అపవాదిని బట్టి అనుసరించటము, అపవాది యొక్క క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది. మరి అందుకనే తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడాయనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది. అందుకనే మనము ఎక్కడ ఉన్నాము, ఏమై ఉన్నామంటే క్రీస్తు యొక్క రాజ్యంలో మనం ఉన్నాం. క్రీస్తుని శిరస్సు కలిగిన సగమే క్రీస్తు రాజ్యమై ఉన్నది. ఆ యొక్క రాజ్యమే మరి రేపటి రోజున రెండవ రాకడలో మరి పరలోకానికి వెళ్ళేటువంటిది. ఆ రాజ్యంలో ఉన్నాము అనేటువంటి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారి మృతుల్లో నుండి తిరిగి లేచుడి ద్వారాగా మరి అపోస్తలులు, ప్రవక్తలు ఏదైతే ప్రకటించున్నారో సువార్తను, ఆ సువార్త విని ఆ సువార్త ద్వారాగా రక్షింపబడినటువంటి వారు, ఆ సువార్త ద్వారాగా కనబడినటువంటి వారు మరి ఎవరి రాజ్యంలో చేర్చబడుతూ ఉన్నారంటే క్రీస్తు రాజ్యంలో చేర్చబడుతున్నారు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకనే ఏమంటున్నాడు అంటే ఆ కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 24 నుంచి 25 వచనాల్లో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, అంటే ఎప్పటి వరకు ఆయన ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు అంటే ఆయన రాకడ వరకు, క్రీస్తు తండ్రికి అప్పగించే వరకు కూడా ఆయన అధికారాన్ని కలిగినట్టుగా చెప్తోంది లేఖనాల్లో. అటు తర్వాత తన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు మరి ఎందుకనగా అన్నాడు, తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. రాజ్య పరిపాలన
అంటే ఆ రాజ్యంలో ఏముంటుందంటే నీతి ఉంటుంది. మరి నీతిని జరిగించిన ప్రతి వాడు కూడా మరి నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నారు. కనుకనే మొదట దేవుని రాజ్యంలో నీతిని వెతకాలన్నాడు. కనుక పిల్లారా, మనం ఏ స్థితిలో ఉన్నాం, యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా మనం ఎరిగి ఉన్నాము, మరి ఇకనైనాను ఆ స్థితిలోనే, అనగా శరీరధారిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు, చాలా మంది ఆ గంట వేసుకున్నటువంటి యేసుక్రీస్తు వారిని, అంగి వేసుకున్నటువంటి యేసుక్రీస్తు వారిని మరి చూస్తూ ఉన్నారు. మరి శరీర రీతిగానే ఈ విధంగా ఉంటాడు అని, ఆ విధంగా పోలి ఉంటాడు అని ఆ యొక్క భ్రమలోనే సాతాను ఉంచుతున్నాడు. కానీ ఆయన ఎలాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు, ఎలాంటి మహిమలో ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏమై ఉన్నాడో మరి తెలియకుండా అపవాది మనోనేతాలు గుడ్డితనం కలిగిస్తున్నాడు గారు. కనుకనే ఎక్కడైనా కానీ గ్రహించండి, సర్వసత్యాన్ని అనుసరించండి. మరి అందుకని అంటున్నాడు ఆ మత్తయి సువార్త 19:25 యేసుక్రీస్తు వారు మరి ఆ ఎక్కడ ఆశ్చర్యుడై ఉంటాడు, మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏ విధముగా ఉంటాడో, తన యొక్క మహిమ ప్రభావములు ఎలాంటివో చెప్తూ ఉన్నాడు ఇక్కడ శిష్యులతోటి. యేసు వారితో ఇట్లనెను, యేసు వారితో ఇట్లనెను, పునర్జనమందు ప్రపంచ పునశ్చరణం నందు మనుష్య మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద తన మహిమ గల సింహాసనం మీద ఆశీస్సులై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆశీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అన్నాడు. అంటే ఎలాంటి సింహాసనం మీద ఆశీన, మహిమ గల సింహాసనం మీద ఆశీన. ఎప్పుడు ఆయన మృతులో నుండి లేపబడిన తర్వాత, పరలోకములకు వెళ్ళిన తర్వాత తండ్రి అయిన దేవుడు కుడిపక్షం ఆశీనుడై ఉన్నాడు. అదే విషయం చెప్తున్నాడు. యేసు వారితో ఇట్లను ప్రపంచ పునర్జననం నందు, అంటే ప్రపంచ పునఃస్థితి స్థాపన, ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకోవటము. అంటే అపోస్తులు ప్రకటించినటువంటి బోధ ద్వారాగా ఎంతమంది అయితే రక్షింపబడుతూ ఉన్నారో వారు ఏమై ఉన్నారంటే నూతన సృష్టి, అదేవిధంగా ప్రపంచ పునఃస్థితి స్థాపన. ఆ పునఃస్థితి స్థాపన జరిగినప్పుడట ఆయన ఎలా ఉంటాడు అంటే, మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడై ఉండినప్పుడు అంటున్నాడు. అంటే ప్రపంచ పునఃస్థాపన జరిగిందా లేదా అంటే, ప్రపంచ పునఃస్థితి స్థాపన జరిగింది. మనమే ఆ ప్రపంచ పునఃస్థితి స్థాపనలో పాలివారముగా ఉంటున్నాము. అదే విధముగా అపోస్తుడైనటువంటి పేతురు గారు మొట్టమొదటిగా ప్రసంగించినప్పుడు 3000 మంది బాప్తిసం పొందినటువంటి వారే మొదటి ప్రపంచ పునఃస్థితి స్థాపనలో పాలివారుగా ఉన్నటువంటి వారు అనేటువంటి మనకి లేఖనాల ద్వారా అర్థమవుతారు. కనుక ఏమంటారంటే, ఆ ఆశీనుడై తన మహిమ గల సింహాసనం ఆశీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆశీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అంటే తీర్పు తీర్చారంటే అవును, ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చేశారు. ఎలాగా అంటే సువార్త ద్వారాగా. వారి యొక్క సింహాసనం ఏమిటంటే సువార్త. యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి అధికారమే వారి యొక్క సింహాసనము, వారికి అధికారము. మరి ఆ విధముగా వారు సువార్త ద్వారా తీర్పు తీర్చారు అనేటువంటి విషయాన్ని చాలా మంది గ్రహించలేకపోతూ ఉన్నారు. అయితే చాలా మంది ప్రకృతి సంబంధులకు బోధ ఎలా ఉంటుంది అంటే, ఆయన మరలా వస్తాడు, యెరూషలేములో నూతన దేవాలయం నిర్మించబడతా ఉంది, అక్కడ రాజుగా ఉండి మరి అప్పుడు పరిపాలన మొదలు పెడతాడు. అప్పుడు ఈ 12 మంది అపోస్తులు కూడా ఒక్కొక్క కుర్చీ మీద కూర్చొని తీర్పు తీరుస్తూ ఉంటారు అనేటువంటి విషయాలు చాలా మంది చెప్పేటువంటి పరిస్థితి. ఇది సాతాను యొక్క బోధ. ఇది సాతాను బోధే చాలా మంది గ్రహించలేకపోతున్నారు. 3వ దేవాలయం కట్టడం లేదు, యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి వచ్చి పరిపాలన చేసేది లేదు, అప్పుడు 12 అపోస్తులు వారి తీర్పు తీర్చేది లేదు. ఆల్రెడీ ఆయన సింహాసనం మీద ఆశీనుడై ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఆ యొక్క రాజ్యంలో మనం ఉన్నాము. అప్పుడే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు 12 గోత్రంలో వారికి తీర్పు తీర్చేశారు. అది జరిగిపోయింది. కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే భ్రమపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మరలా వస్తాడు, ఆ యొక్క యెరూషలేములో 3వ దేవాలయం కట్టబడతా ఉంది, అక్కడ రాజుగా ఉంటాడు, సమస్తాన్ని పరిపాలిస్తూ ఉంటాడు, ఆ యొక్క రాజ్యము బహుగా సంతోషంగా ఉంటుంది అనేటువంటి వారు బోధిస్తూ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ
యేసుక్రీస్తు వారు రాజై ఉన్నాడు. తన రాజ్యంలో మనం ఉన్నాము. ఆ రాజ్యంలో మరి ఏమై ఉన్నామంటే రాజులైన యాజక సమూహంగా ఉన్నాము. మనమే సువార్త ద్వారాగా అనేక మందికి తీర్పు తీరుస్తున్నాం. ఎలాగంటే ఉగ్రత నుండి తప్పించబడుతూ ఉన్నారు చాలా మంది సువార్త ద్వారాగా. వీరు శిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువు గారు క్రీస్తు గారు నియమించాడు అని ప్రకటించినప్పుడు ఆనాటి యూదులు హృదయంలో నొచ్చుకున్నారు. ఆ నొచ్చుకొని నేనేం చేయాలి రక్షణ పొందటానికి అని అడిగినప్పుడు యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందండి, మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అనేటువంటిది అపోస్తులు ప్రకటించారు. అదే తీర్పు, నిత్య నరకం నుండి నిత్య జీవంలోకి నడిపించేటువంటి తీర్పు. నేటి కాలంలో కూడా మనం చేస్తున్నది కూడా అదే. సువార్త ద్వారాగానే తీర్పు జరుగుతూ ఉంది. మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం. ధనవంతుడు, లాజరు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి చేర్చబడ్డాడు. నరకం వరకు యాతన పడేటువంటి స్థలంలోకి వెళ్ళాడు. అదే విధముగా ఆ లాజరు ఎక్కడ చేర్చబడ్డాడు అంటే అబ్రహాము రూమున ఆనుకొని ఉన్నాడు. మరి అప్పుడు ధనవంతుడు అడుగుతున్నాడు అబ్రహాంని, నా యొక్క సహోదరులు 7 ఉన్నారు అక్కడ భూలోకంలో, వారు కూడా ఇక్కడ రాకుండా ఉండాలంటే మరి ఈ యొక్క లాజరును పంపించి వారికి చెప్పించు అనేటువంటి మాట చెప్తాడు. అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు వింటే వారు నీ దగ్గర రాకుండా ఉంటారు అన్నాడు. అంటే సువార్త ద్వారాగానే తీర్పు జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడే. చనిపోయిన ప్రతి ఒక్కరు కూడాను ఉంటే విశ్రమించేటువంటి స్థలంలో ఉంటారు నీతిగా జీవించినటువంటి వారు, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళేటువంటి వారు చూస్తూ ఉన్నాం. ఇది భూలోకములో జరుగుతున్నటువంటి తీర్పు. ఈ యొక్క ప్రపంచ పునఃస్థితి స్థాపన జరిగిన దగ్గర నుంచి సువార్త ద్వారాగానే తీర్పు జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని చాలా మంది గ్రహించలేకపోతున్నారు. అందుకని ప్రకటనలో 19 చెప్పబడతా ఉంది, మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలా చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళక ముందు అపవాది ఏం చేస్తూ ఉంటాడట? ప్రతి ఒక్క సహోదరుడి మీద నేరం మోపుతూ ఉంటాడు. నేరం యెహోషువ గారి మీద నేరం మోపినట్టు చూస్తూ ఉన్న లేఖనాల్లో. అదే విధముగా ఆ చాలా మంది మీద నేలను మోపువాడై ఉన్నాడట అపవాది. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే భూలోకం నుండి పరలోకానికి వెళ్తూ మరి ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి మన సహోదరుల మీద ఆ దేవునికి మరి మన మీద నేరం మోపేవాడిగా ఉన్నాడు. అటువంటి నేరం మోపువాడే అపవాది పరలోకం నుండి పడద్రోయబడి ఉన్నాడట. చూడండి, అంటే ఎంతటి గొప్ప మహిమను మనం పొందుకుంటున్నాము యేసుక్రీస్తు వారు కలిగిన అధికారం నుండి. యేసుక్రీస్తు వారు మరి ఎలాంటి మహిమను కలిగి ఉన్నాడు? ఏనాడైనా కానీ ఒక క్రైస్తవుడిగా లేకపోతే నూతన సృష్టిగా మార్చబడినటువంటి నీవు గ్రహించగలిగావా? ఇది గ్రహించలేకనే చాలా మంది పాపములోనే జీవిస్తూ పాపముతోనే చనిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఏమంటున్నాడు? దేవుని ఎదుట ఎలాగంట పరలోకమందు ఇలా చెప్పుట వీటిని రాత్రి పగళ్ళు అంట. వాడికి డే అండ్ నైట్ అంటే పగలు లేదు రాత్రి లేదు, ఎనీ టైం ఏం చేస్తున్నాడంట? మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు పునరుత్థానం తర్వాత అపవాదికి పరలోకంలో స్థలం లేదట. అపవాది పరలోకం నుండి పడద్రోయబడి ఉన్నాడు. ఈ విషయం చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఒకసారి సహోదరుల మీద నేరం మోపువాడే అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు ఆయను. అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడాను ఎక్కడ చేర్చబడుతున్నారంటే క్రీస్తు రాజ్యంలో చేర్చబడుతున్నారు. ఆ క్రీస్తు రాజ్యానికి రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏమైనాడు? ప్రభు అయి ఉన్నాడు, అధిపతి అయి ఉన్నాడు, జీవాధిపతి అయి ఉన్నాడు. ఈ విధముగా యేసుక్రీస్తు వారు మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన పొందుకున్నటువంటి మహిమ మరి గొప్పది. ఆ మహిమలో యేసుక్రీస్తు వారిని మనము చూడాలి. కానీ
గడ్డాలు మేసాలతో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి ఫోటోలు చూసుకోవటము లేఖనానుసారమైనటువంటిది కాదు. ఆయన శరీరీతిగా ఒకవేళ అలా ఉన్నాడేమో, కానీ అపోస్తులు చెప్పినట్లుగా శరీరరీతిగా మేము క్రీస్తుని ఎరిగి ఉన్నాను, ఇక మీద ఆయన అలా ఎరగము అన్నాను. కాబట్టి ఆయన కూడా ఆ విధంగానే ఉండాలి. ఎందుకంటే క్రీస్తు చేసే ముఖ్యమైన మూడు రాయాలుగా అపోస్తులు ప్రవక్తలు పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి ఒకవేళ మీరు ఆ పునాది మీద కట్టబడకపోతే మీ ఇష్టం, మీరు ఏ విధంగానైనా కానీ చూసుకోవచ్చు. కాకపోతే మీకు నిత్య జీవం ఉండదు, పరలోకం ఉండదు. ఇంకా ఆయన ఎలాంటి మహిమలో ఉన్నాడు అంటే మన పక్షాన విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజుగా ఉండి రాజరికాన్ని చేస్తూ ఉన్నాడు. యాజకుడుగా ఉంటూ మన పక్షాన యాజక ధర్మాన్ని, మన యొక్క విజ్ఞాపన కూడా తండ్రి దేవునికి తెలియపరిచేవాడుగా ఉంటున్నాడు. చూద్దాము యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలలో, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎందుకు రాస్తున్నాడట? అక్కడ కొన్ని సంగతులు రాస్తూ ఉన్నాడట. రాసేటప్పుడు దానికి ముందు హెచ్చరిక మాట చెప్తున్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపము శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి యోహాను భక్తుడు మరి చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇంకా ఏం చెప్తున్నాడంటే, రోమా పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. శిక్ష అంటే నరకంలో పడేలాగా చేసేటటువంటి వాడు ఎవరు అంటే చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులో నుండి లేచిన వాడును, దేవుడి కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనను కూడా చేయవాడును ఆయనే. అంటే శిక్ష విధించేవాడే ఉన్నాడు, మనను పరిపాలించేవాడుగా ఉన్నాడు, మన పక్షాన మనల్ని విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఇంతటి మహిమలో ఉన్నాడండి యేసుక్రీస్తు వారు. ఇంకా ఏమంటున్నాడు అంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము 26 నుంచి 27 వచనాల్లో, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనమన్నింటిలో తనను గూర్చిన వచనాల భావం వారికి తెలిపారు. అంటే శ్రమపడి మరి ఎలాంటి మహిమ పొందుకుంటున్నాడు? మృతుల్లో నుండి తిరిగి లేచడం ద్వారాగా యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు కదా, తండ్రి ఈ లోకానికి రాకముందు నీ యొద్ద నాకు ఎలాంటి మహిమ ఉంటుందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచును అన్నాడు. అంటే అదృశ్య దేవుని స్వరూపే అన్నాడు. ఆయన దేవుని స్వరూపే ఉన్నాడు. అటువంటి మహిమలో యేసుక్రీస్తు వారిని మనం చూడాలి. ఆయన ఆత్మయే ఉన్నాడు. అంతటి మహిమలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మనం ఏదైనా చూస్తూ ఉన్నాము. విగ్రహాలు చూడటము లేఖనానుసారమైనదా? ఈ విధంగా ఉంటాడని చెప్పడానికి ఇది సరైనటువంటిది కాదు. ఎందుకంటే అపోస్తులు ప్రవక్తల పునాది మీద మీరు కట్టబడలేదు అనడానికి ఒక ఉదాహరణ ఇది. అపోస్తులు ఏం చెప్పారు? మేము శరీర రీతిగా క్రీస్తుని ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగే ఎరగము అంటున్నాడు. అలాంటి అపోస్తులు ఏం ప్రకటిస్తున్నారు? మహిమలో ఉన్నాడు, మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వారుగా మేము చూస్తూ ఉన్నామన్నాడు. దూతల కంటే మరి ఎంతో అధికారము ఆధిపత్యం కలిగిన వాడే ఉన్నాడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. ఇంకా ఏం చెప్పబడతా ఉంది అంటే, రెండవసారి ఈ లోకానికి రాబోతున్నాడు. ఎలాంటి మహిమతో రాబోతున్నాడు అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రెండోసారి రాబోయేటప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చెప్పబడతా ఉంది, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై. ఎలాంటి మహిమ? తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చును. ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి నామమున వచ్చానన్నాడు. మరలా రెండవసారి వచ్చేటప్పుడు తండ్రి మహిమలో రాబోతున్నాడు. ఎందుకంటే ఎవరు చేసిన దాన్ని బట్టి వానికి
ప్రతిఫలం ఇవ్వటానికి అనేటువంటి చెప్పబడతా ఉంది పిల్లలు. మనకి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 11వ వచనం చెప్పబడుతోంది ఏమంటే, మరి నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయకు స్తోత్రమని పొందనారు కూడా గొప్ప స్వరముతో చెప్పుచుండేది. యేసుక్రీస్తు వారి పరలోకంలో ఆయన కలిగినట్టు మహిమ ఏంటంటే ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరి ద్వారాగా అంటే దేవదూతల ద్వారా కొనియాడబడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఎలాంటి మహిమను పొందుకుని ఉన్నాడు, అంతటి మహిమలో యేసుక్రీస్తు వారు కూడా మరి స్తోత్రార్హుడై ఉన్నాడు అనేటువంటి విషయం కూడా చెప్పబడతా ఉంది పిల్లరా. అంతటా పరలోక మందును భూలోక మందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్పమును సింహాసనాసీనుడై ఉన్న వారికి గొర్రె పిల్లకు స్తోత్రం అని చెప్తూ ఉన్నారు. ఇంతటి గొప్ప మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా చూస్తూ ఉన్నావు? ఇంకా నువ్వు శరీర రీతిగా చూస్తూ ఉన్నావా? ఇక్కడైనా కానీ తెలుసో తెలియక అలా చేసి ఉండొచ్చాము, కానీ క్రీస్తు మహిమ కలిగిన వాడే ఉన్నాడు. ఆ మహిమ కలిగినటువంటి క్రీస్తుని మనము పరలోకంలో ఉన్నటువంటి ఎలాంటి మహిమలో ఉన్నాడో అలాంటి మహిమతోనే మనం చూడాలి. ఎందుకనే ఆ హెబ్రీయులకు 1వ అధ్యాయం సూచించబడతా ఉంది. పూర్వకాలం మందు నానా సమయంలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడిన ప్రతిఫల దేవుడు ఈ దినమంతా మన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసుడిగా నిర్మించను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను. ఇంతటి గొప్ప మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా చూడాలి అంటే మహిమలో చూడాలి. మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వారిగా చూడాలి. తండ్రి అయిన దేవుని కుడి పాత్రను ఆశ్చర్యుడైన వారిగా చూడాలి మనము. అంతేగాని శరీర రీతిగా ఉన్నట్టు మనం చూడకూడదు. పటాలలో కానీ విగ్రహాల్లో కానీ ఫోటోల్లో కానీ ఈ విధంగా ఉంటాడు యేసుక్రీస్తు, ఈ విధంగానే ఉంటాడు అనేటువంటి భ్రమలో మనం ఉండకూడదు. అనేటువంటి యొక్క నూతన సృష్టిగా మార్చబడిన వారు యేసుక్రీస్తు వారిని ఎలాంటి మహిమలో చూడాలి అనేటువంటి అంశం ద్వారా చాలా స్పష్టంగా తెలియపరచబడతా ఉంది. ఎందుకంటే చాలా మంది ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నారు. వారు మానవ నేత్రాలతో చూస్తారు, కానీ ఒక క్రైస్తవుడు నూతన సృష్టిగా మార్చబడిన వారు మనోనేత్రాలతో చూసేటువంటి వాడు. కనిపించని దాని కొరకు మరి నిరీక్షణ కలిగినటువంటి వాడు, కనిపించని దాని వరకు నిరీక్షణ కలిగి నిరీక్షించేటువంటి వాడు, అదృశ్యమైన వాటిని నిదానంగా చూసేటువంటి వాడు క్రైస్తవుడు. ప్రకృతి సంబంధులు కనిపించే వాటిని చూసేటువంటి వాడు. అంటే ఈ ప్రకృతి సంబంధులు ఎవరు, దైవ సంబంధులు ఎవరు అంటే స్పష్టంగా తెలుసుకొని ఎక్కడైనా కానీ మరి ఆ ప్రకృతి సంబంధమైనటువంటి కార్యకలాపాలు చేయకుండా, ప్రకృతి సంబంధమైన కార్యాలను జరిపించకుండా నడుచుకుందాం. మరి ఎక్కడైనా కానీ చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు ఎలాంటి మహిమలో కలిగి ఉన్నాడో అలాంటి మహిమలోనే మనము చూద్దాం. క్రీస్తుని పోలి మనం నడుచుకుందాం. క్రీస్తు వలె ఉండటానికి మనము బ్రతుకుదాం. కనుక చెప్పని మాటలు ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు దీనికి ఫలించేదాకా చెప్పబడిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాక సహోదరులందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.